టాలీవుడ్ హీరోలకు చురుకలు అంటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమకు ఫ్రీ కండిషన్ పెట్టారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాకు ముందు ప్రదర్శించాలని సూచించారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని రేవంత్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత అయినా 3 నిమిషాల వీడియో ప్రదర్శించాలని, అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు సీఎం రేవంత్. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తోని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నా, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్ కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం, మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి. ఇది ఒకటే మా ప్రీ కండిషన్. మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం మా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి గారికి కూడా నా సూచన, ఎందుకంటే మాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాచకొండలో అవుతాయి. వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకొని, కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం 1.5-2 minutes నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి, వాళ్లకు సూచన చెయ్యాలి అని చెప్తూ, రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను INPR డిపార్ట్మెంట్ కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్ కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూయించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి INPR డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరందరూ కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకు వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను, విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం.
రైట్గా సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు, డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ హీరోలకి చెప్పడం జరిగింది. సినిమా బిగిన్ లేదా తర్వాత అయినా కూడా ఒక సామాజిక బాధ్యతగా కూడా దాన్ని వేయాలి, ప్రదర్శించాలంటూ కూడా చెప్పడం జరిగినట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్. బిందు, కొద్దిసేపటి కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూచనలు ఇస్తూ కూడా ఒక రకంగా షాక్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ విషయంపై, డ్రగ్స్ ఇష్యూలపై సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ముఖ్యంగా సామాజిక బాధ్యత ఉండేలా సినీ పరిశ్రమ వ్యవహరించాలని ఆయన కోరారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై దాదాపు 2 నిమిషాల నుంచి 3 నిమిషాల నిడివిగల ఒక వీడియో సందేశాన్ని ఆ సినిమా యూనిట్, ఏ సినిమా వాళ్ళైతే నిర్మిస్తున్నారో ఆ సినిమా యూనిట్ అందిస్తేనే వాళ్లకు వెసులుబాటు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కేవలం టికెట్ల రేట్లకు సంబంధించిన విషయం, అలాంటి విషయాలప్పుడు ప్రభుత్వ సలహాలు తీసుకోవడం, ప్రభుత్వం సహాయం తీసుకోవడమే కాకుండా దాంతో పాటు టికెట్ల రేట్లు పెంచుకోవడమే ముఖ్యం కాదని, దాంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండేలా టాలీవుడ్ పరిశ్రమ గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. థియేటర్లలో సినిమా టికెట్లు పెంచాలని, వెసులుబాటు కల్పించాలని కోరి వచ్చే వాళ్ళ నుంచి, అంటే ఎవరైతే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ మా సినిమాకి మీరు సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ సహకారం తప్పకుండా ఉండాలంటూ కూడా పోలీసులను కానీ గవర్నమెంట్ వాళ్ళని కానీ వాళ్ళ అవసరాల కోసం వచ్చినప్పుడు డెఫినెట్ గా 2 నుంచి 3 నిమిషాలు నిడివిగల ఆ సినిమాకి సంబంధించినటువంటి కాస్టింగ్ ఎవరైతే హీరో కావచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, వాళ్ళతో డ్రగ్స్ గురించి, అంటే దాని నిర్మూలనకు సంబంధించినటువంటి డ్రగ్స్ ద్రవ్యాలకు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 2 నుంచి 3 నిమిషాల నిడివిగల వీడియోని అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇది తెలంగాణ నుంచి డ్రగ్స్ ను తరిమి కొట్టాలంటే డెఫినెట్ గా అందరి సహాయ సహకారాలు తీసుకోవాలని ఆయన కోరారు. డ్రగ్స్ కట్టడికి సినీ పరిశ్రమ కూడా ముందుకు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే థియేటర్స్ లో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రభుత్వ యాడ్స్ తో పాటు కొన్ని ప్రకటనలను ఉచితంగా ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి పోలీసులను, అధికారులను ఆదేశించారు. వాళ్ళతో పాటు ముఖ్యంగా థియేటర్ యజమానులను కూడా ఎప్పుడైతే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి యాడ్స్ అయితే ప్లే చేస్తామో వాటికి ఎలాంటి ఫీ, అంటే పేమెంట్స్ ఎలాంటి చెల్లించకుండా ఫ్రీగా ప్రదర్శించాలంటూ కూడా కోరారు. 100 కోట్ల సినిమా బడ్జెట్ సినిమా అయినా కూడా, 100 కోట్ల అయినా కూడా, ఏ సినిమా అయినా కూడా, ఎలాంటి బడ్జెట్ సినిమా అయినా కూడా సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాకి ముందు ప్రదర్శించాలి. సినిమా స్టార్ట్ అయ్యే ముందు డెఫినెట్ గా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి యాడ్ తప్పకుండా ప్రదర్శించాలంటూ కోరారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు, కానీ వీటిపైన మాత్రం ఎవరూ అవగాహన కల్పించడం లేదు. ఇక నుంచి డెఫినెట్ గా భారీ బడ్జెట్ సినిమాలు అవ్వచ్చు, భారీ కాస్టింగ్ అవ్వచ్చు, చిన్న సినిమాలు అవ్వచ్చు, ఏదైనా సామాజిక బాధ్యతతో డెఫినెట్ గా మీరు రావాలి, మీ సహాయ సహకారాలు ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్ల రేట్లు కూడా పెంచే ప్రసక్తే లేదు ఇక నుంచి. అలాంటి నిర్మాతలకి, డైరెక్టర్లకి, తారాగా అంటే సినిమాలో ఉన్నటువంటి నటీనటులకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ముందు నుంచి కూడా ఉండవు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ బిందు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ లో ఈ డ్రగ్స్ నిర్మూలనపై కూడా ఒక యాడ్ ఫిలిం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దానికి కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇలా ప్రతి సినిమా వాళ్ళు, సినిమా ఆర్టిస్టే కాకుండా సినిమాకి సంబంధించి యూనిట్ తరపున కూడా, ప్రతి సినిమా యూనిట్ తరపున కూడా వాళ్ళ నటినట్లు, సినిమాలో ఉన్నటువంటి నటినట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డెఫినెట్ గా ఒక చిన్న 2 నుంచి 3 నిమిషాల నిడివిగల యాడ్ ఫిలిం తప్పకుండా ఉండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బిందు, సిసిఎస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో అలాగే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దీనికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వినోద్? డెఫినెట్ గా ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు పెద్దలు, నిర్మాతలు అవ్వచ్చు, అలాగే అగ్ర హీరోలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వాళ్ళతో ఉన్నటువంటి పాత సాన్నిధ్యాన్ని కూడా సినిమా హీరోలు షేర్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఆయన ఏం సూచనలు ఇస్తే ఆ సూచనలు డెఫినెట్ గా మేము రేవంత్ రెడ్డికి కోరిన విధానాన్ని ప్రస్తుతానికైతే నిర్మాత మండలి కావచ్చు, అలాగే నిర్మాతలు ఉన్నటువంటి కొంతమంది అగ్ర నిర్మాతలు, అంటే పెద్ద నిర్మాతలు కూడా డెఫినెట్ గా ముందడుగు, అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి, సీఎం చెప్పిన దానికి మేము సపోర్ట్ గా ఉంటున్నామంటూ కూడా కొన్ని ఇండైరెక్ట్ అయితే మనకు లీక్స్ అయితే వస్తున్నాయి. ముందు కూడా, ఎందుకంటే టికెట్ల పెంపు విషయం, భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయినప్పుడు, అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం కల్కి సినిమా తీసుకున్నట్లయితే కల్కి సినిమాకి కూడా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. సో ఆ నిర్మాతకి కూడా, అంటే రెవెన్యూ పరంగా, బిజినెస్ పరంగా కూడా నిర్మాతకు ప్లస్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి మీ సహకారం ఉండాలి, మా నుంచి, అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మా నుండి గవర్నమెంట్ కి ఏ సహాయ సహకారం ఉన్నా కూడా డెఫినెట్ గా మేము చేస్తామంటూ కూడా నిర్మాతలు అయితే కొంతమంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. బిందు, రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద